హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాక్ మై ఎడిట్స్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న విజయం వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చి వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్, మీకు అలర్ట్ మోషన్ ప్రీసెట్ ఇంపోర్ట్ ప్యాకేజ్ ప్రాబ్లం కానీ ఆ వీడియో కావాల్సిన వీడియో వచ్చేసి చేసిన వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే వెళ్ళి వీడియోని చూడండి. అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైసర్కి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్పై క్లిక్ చేయండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లో అనేది ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో అనేది రిప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ కనిపించినటువంటి లేయర్ అనేది వీటిలో వేసుకోండి. తర్వాత వచ్చేసి ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేస్తుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని నా సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింటుంది. వీటిలో పెట్టుకునేది అనేది ఆన్లో చేసుకోండి. ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింటుంది. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. సేమ్ ప్రాసెస్. సెకండ్ ఫోటో ఉన్నది ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింటుంది. ఇలా ఫోటోస్ ఎన్ని ఉంటే అన్ని ఫోటోస్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింటుంది. వీడియో మీకు కావాల్సిన క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.